సినిమా షూటింగ్ అంటే అదొక రకమైన సందడి ఉంటుంది. అవునవును. దాంట్లోంచి చాలా రకాల విషయాలు మనం మాట్లాడుకున్నాం. అవునవును. మీరు కొన్ని స్వయంగా చూశారు, కొన్ని స్వయంగా విన్నారు. అవునవును. అయితే దాంట్లో ఒకటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి లక్ష్మి గారు టాపిక్ ఒకటి చెప్పారు. అవునవునవును. అది లక్ష్మి గారు షూటింగ్ సందర్భం మ్మ్. ఆయన హైదరాబాద్లో షూటింగ్. ఓకే. లక్ష్మి గారేమో మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి హోటల్లో బస్ చేశారు. మ్మ్. సో ఆవిడకేమో ఫోన్ వచ్చింది. మ్మ్. ఎవరి దగ్గర నుంచి? నరసింహం అని ఒక ప్రొడక్షన్ మేనేజర్, అన్నపూర్ణ స్టూడియోలో ఉండేటటువంటి ప్రొడక్షన్ మేనేజర్. అతన్ని సింహం అని అంటారు. అతన్ని సింహం అంటేనే తెలుస్తుంది. ఓకే. ఆయన ఒకసారి ఫోన్ చేశాడు షూటింగ్ నుంచి. అమ్మా నేను సింహాన్ని మాట్లాడుతున్నానమ్మా అని లక్ష్మి గారితో ఫోన్ చేశాడు. ఎక్కడి నుంచి అని అడిగింది ఈవిడ. జూ నుంచి ఫోన్ చేస్తున్నానమ్మా అని అన్నాడు. అనేసరికి సింహం జూ నుంచి ఫోన్ చేసింది అని ఆవిడ అందరితో చెప్పి నవ్వుకోవటం అనమాట. ఓకే. జూ నుంచి అంటే జూలో షూటింగ్? జూలో షూటింగ్ అనమాట. అమ్మా నేను సింహాన్ని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అంటే జూ నుంచి మాట్లాడుతున్నాను అంటాడు. సింహం మాట్లాడటం జూ నుంచి, ఆ విధంగా. తర్వాత దాసనారాయణరావు గారి దగ్గర రాజా చంద్ర అని ఒక డైరెక్టర్ ఉన్నాడండి. అందరికన్నా ముందు డైరెక్టర్ అయ్యాడు ఆయన. రాజా చంద్ర అనేటటువంటి ఆయన మురళీమోహన్ గారి సినిమాలు బాగా డైరెక్ట్ చేశాడు ఆయన. ఆయన దగ్గర 3 అసిస్టెంట్స్ ఉన్నారు. అసిస్టెంట్స్ పేర్లేంటి? ఒకటి పేరు గణేష్, ఒకటి పేరు పుల్లారావు, మరొకటి పేరు నరసింహం. వీళ్ళని గణేష్ని గజమని, పుల్లారావుని పులి అని, నరసింహాన్ని సింహం అని పిలిచేవాడు ఆయన. గజము పులి, సింహం అని పిలిచేవాడు. ఒరే పులి అని అంటే పుల్లారావు వచ్చాడు, ఒరే సింహం అంటే నరసింహారావు వచ్చాడు, ఒరే గజం అంటే గణేష్ వచ్చాడు. ఈ ఆర్టిస్టులు అందరు బిత్తపోయి చూస్తూ ఉండేవాళ్ళు. ఏంటి ఇలాగే జంతువుల పేర్లు పెట్టి పిలుస్తున్నాడు అది ఇదని అంటే వీడికి అదొక తమాషాగా ఉండేది, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండేది. తర్వాత ఆర్టిస్టులు వాళ్ళు మర్చిపోయారు అతని పేరు పుల్లారావు అని పిలవటం, ఒరిజినల్ పేరు మర్చిపోయి ఆర్టిస్టులు కూడా పులి, సింహం, గజం అంటే ఏను కదా అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా చాలా గమ్మత్తుగా ఎంటర్టైనింగ్గా ఉండేది. సో అసిస్టెంట్ డైరెక్టరు, ఆర్టిస్టులు, అది మురళీమోహన్ గారి సినిమాలో జరుగుతూ ఉండేవి ఎక్కువ సినిమాలు ఈయన దర్శకత్వంలో. అక్కడ చాలా గమ్మత్తు అయినటువంటి ఒక అట్మాస్ఫియరు, చాలా సరదాగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు షూటింగ్ సందర్భంలో. ఆయన మంచి సినిమాలు డైరెక్ట్ చేశాడు రాజా చంద్ర గారు. తర్వాత ఆయన డెత్ ఒక పెద్ద మిస్టరీ అయిపోయింది పాపం. ఆయన మెడ్రాస్లో ఒక స్కూటర్ మీద వెళుతున్నాడు, నైట్ టైం అనుకుంటా, మిడ్ నైట్ అని వెళుతూ ఉంటే ఒక లారీ వెళుతూ ఉంది. ఆ లారీలో ఇనుప చెవులు ఉన్నాయి. ఈయన వెళ్ళి ఆ ఇనుప చెవులకి డాష్ చేశాడు, ఆ పొట్టలో ఇరుక్కున్నాయి, ఆ విధంగా చనిపోయాడు అని అన్నారు చాలామంది ఎప్పుడు విచారించారు. సో ఆయన్ని గుర్తు చేసుకోవటం, ఒక మంచి డైరెక్టర్, చాలా మంచి సినిమాలు చేశాడు ఆయన. దాసనారాయణ గారి దగ్గర ఉన్న అసిస్టెంట్స్లో ఫస్ట్ డైరెక్టర్ అయింది ఆయనే. ఆయన దగ్గర ఉన్న వాళ్ళలో అవును, ఫస్ట్ టైం డైరెక్టర్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.